ప్రజలు క్షమించరు. ప్రధానమంత్రిగా అందరం కూడా గౌరవిస్తాము, కానీ మీరు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరనే మాట మీ ద్వారా వారికి స్పష్టం చేస్తా ఉన్నాను. ఇంకా రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ, దీంట్లో స్క్రూటినీ జరుగుతుంది. మేము దానిలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అతి నిరుపేదవాడయి వారికి ఇల్లు లేకుంటే వారు అర్హుడు అవుతాడు. ఇప్పుడు చాలా చోట్ల మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇల్లున్న వారికి ఇల్లు పేర్లు వచ్చాయని. ఇవన్నీ కూడా స్క్రూటినీ జరుగుతాయి. చేస్తూ అవసరం ఉన్నప్పుడల్లా ప్రజల ప్రభుత్వం ఇది, కొంత కట్టడి పీరియడ్ పెట్టుకున్నా అవసరం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సడలింపులు కూడా ఉంటాయి. ఇప్పుడు పీరియడ్ పెట్టారు, అప్లై చేశారు, స్క్రూటినీ అవుతుంది. నిజంగా లబ్ధి పొందాల్సిన వాడు అర్హత ఉన్న వాడికి డెఫినెట్గా ఆ లబ్ధి చెందాలనేదే మా కోరిక. ఎవరికి కూడా బీదవాడు ఎవరికి కూడా ఈ పథకం జారిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా స్క్రూటినీ చేసి నిజమైన పేదవాడికి అందేలా ప్రయత్నం చేయాలనేది మా కోరిక. ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేయకుండా పిలిచి ఇవ్వలేము. మనకు ఎలా తెలుస్తుంది? అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, చేసుకోవాలి. దానికో సమయం పెట్టాం, దానికో టైం పెట్టాం. అప్లై చేసుకున్న సమయంలో అప్లై చేసుకోవాలి. ఇంకా రాని వారు ఏమైనా ఉంటే రేపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తారు. ఇప్పుడు అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే, గతంలో మాదిరిగా ఎమ్మెల్యే కోటా అని, అక్కడ కార్పొరేటర్ కోటా అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇల్లు ఎవరికి రాసుకున్నారు? నాయకులు వారి వారి అనుయాయులకి, వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు. తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది. ఇవాళ మేమేమంటా ఉన్నామంటే, ఆ నిబంధన ఏంటంటే, పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వానికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి. దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేదే మా ఆలోచన. ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల మీద గొగ్గోలు పెడుతున్నాం, మా పేర్లు లేవని. చాలా చోట్ల అదే కంప్లైంట్ వస్తుంది మాకు. వ్యక్తిగతంగా ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చెల్లుతుంది. సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నాము. ఇరువైపుల వాదనలు విన్నాను నేను. అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికెట్స్ తెప్పించమని చెప్పాను. అర్హత లేకుండా ఒకళ్ళు ఓవర్ ఏజ్ అయి ఉండి ఆ పిల్లాడు ఎలక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యువజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము. వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నాం. మౌనంలో ఉంటే చాలా పనులు జరిగిపోతాయి. మౌనంగా చాలా పనులు చేయొచ్చు. నేను రేపు షాద్నగర్ పోయే ప్రయత్నంలో ఉన్నాను. సీఎం గారు కొడంగల్ పోతా ఉన్నారు. కమిటీ వేసాము. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతంగా వాస్తవాలు తెలుసుకోకముందు ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేము.
వస్తాయి. మనం వాళ్ళకి కొంత టైం పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా బిజీగా ఉన్నారు. పోయి తీసుకొని వచ్చిన తర్వాత డెఫినెట్గా దాని మీద ఏం చేయాలో ఆలోచిస్తాం. లేదు, అందుకే నేను బాహటంగా నిన్న చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు, వేరొక పార్టీల ఎన్నిక మా పార్టీకి వచ్చినారు, మా పార్టీ కార్యక్రమాలు వచ్చి ఈ ప్రభుత్వానికి వెన్నుదండగా వచ్చాను. వారి గౌరవిస్తూనే అక్కడ ఉన్నటువంటి పాత తరం కాంగ్రెస్ నాయకత్వాన్ని కాపాడుకోవాలనేది పిసిసి అధ్యక్షుడి యొక్క తపన. ఆ తపనలో నాకు కూడా కొద్ది ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా దాన్ని సమతుల్యం పాటించి ఇద్దరిని కూడా కూర్చోబెట్టి అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులకు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది, వారిని కోరడం జరిగింది. మీ జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయో వాటన్ని కూడా ఛేదించి చేయాల్సిందిగా ఇన్ఛార్జ్ మంత్రులందరూ కూడా కోరడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు అధ్యయనం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏది ఏమైనా ఖచ్చితంగా ఇదే చేయాలని లేదు. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. ఎక్కడ ఏ అవసరం ఉంటే ప్రజల అవసరం మేరకు వెసులుబాటు చేసే విధంగా దాన్ని మోడిఫై చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. రేషన్ కార్డులో కానీ, ఇందిరా మిల్లులో కానీ ఇవన్నీ